హలో పెట్ లవర్స్, బేబీస్ కి ఫీడ్ చేసే ఈ సెర్లాక్ పప్పీస్ కి పెట్టొచ్చా? మీరు కూడా ఎలా చేశారా? దెన్ యూ మస్ట్ వాచ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ మౌనికా, ప్రాక్టీసింగ్ వెటర్నేరియన్ ఫ్రమ్ అనంతపూర్. సో సెర్లాక్ 6 months తర్వాత మనం బేబీస్ కి ఇచ్చే ఒక కాంప్లిమెంటరీ ఫుడ్. సో ఈవెన్ ఆఫ్టర్ 6 months బేబీస్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ మదర్స్ మిల్క్ మాత్రమే. కానీ పప్పీస్ కి అలా కాదు. మనం అడాప్షన్ టైం కి పప్పీని కంప్లీట్ గా మదర్ నుంచి సపరేట్ చేస్తాం. సో అడాప్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే డైట్ ప్రొవైడ్ చేస్తామో దాని నుండి మాత్రమే ఒక పప్పీ దాని యొక్క న్యూట్రిషన్ డిమాండ్స్ ని కంప్లీట్ గా మీట్ అవ్వాల్సి ఉంటుంది. సో అండ్ ఇంకా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ బర్త్ తర్వాత విత్ ఇన్ 10 months లోపే డ్రాస్టిక్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మనం ఇచ్చే ఈ సెర్లాక్ నుంచి వచ్చే ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక పప్పీ గ్రోత్ కి సరిపోవు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇందులో ఉండే షుగర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అవి పప్పీకి చాలా హార్మ్ఫుల్, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇది తెలియక చాలా మంది బ్రీడర్స్ కానివ్వండి, పెట్ లవర్స్ లేదా కెనల్ మెంబర్స్ పప్పీ అడాప్షన్ టైంలో సెర్లాక్ ని ఫీడ్ చేయమని సజెస్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పెట్ ఓనర్స్ దీన్ని ఫాలో అవుతున్నారు. దీనికి బదులుగా మార్కెట్ లో మనకు పప్పీ మిల్క్ రిప్లేసర్స్ అని అవైలబుల్ గా ఉన్నాయి. సో అవి ఓన్లీ స్పెసిఫికల్ గా ఐడియల్ గా ఒక కెనైన్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టు ఫార్ములేట్ చేసిన డైట్. సో దాన్ని ఫీడ్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన ఫస్ట్ టైం పెట్ పేరెంట్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పప్పీని అడాప్ట్ చేసుకోవడం గ్రేట్ కాదు, దానికి ఏం డైట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. చూస్ ద రైట్ డైట్ అండ్ రైట్ పాత్ ఫర్ యువర్ పప్పీ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.